ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, నేను ఈరోజు మీకోసం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మీకోసం నేను స్టిచ్చింగ్ చేసిన 2 బ్లౌజ్లో మీకోసం తీసుకొచ్చాను. ముందుగా నేను మీకోసం ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ రఫుల్ హ్యాండ్స్ అంటారు కదా, త్రిబుల్ లేయర్ది నేను డబుల్ లేయర్ వచ్చేసి బ్లౌజ్ పీస్లో డబుల్ లేయర్ కట్ చేసుకున్నాను ఒక హ్యాండ్కి. తర్వాత సపరేట్గా నేను ఈ బ్లౌజ్ క్లాత్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఒక లేయర్గా వేసుకున్నాను. రఫుల్ హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేశాను. ఒకటైతే చూడండి, ఇలా దీనికి ప్రిన్స్ కట్టే పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్లో. తర్వాత బ్యాక్ పార్ట్లో వచ్చేసి పాట్ నెక్ లాగా పెట్టుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇలా డిజైన్ చేస్తున్నాను. చూడండి, ఇది ఏ ప్రాసెస్లో కట్ చేసుకుంటారు, ఏ విధంగా అనేది మీకోసం కటింగ్లో నేను క్లియర్గా చూపిస్తాను. ముందైతే ఎలా డిజైన్ చేశానో చూసిద్దాం ఈ బ్లౌజ్ని. చూడండి, ఇలా నేను రఫుల్ హ్యాండ్స్ పెట్టున్నాను ఈ బ్లౌజ్కి. ఇదిగోండి బ్యాక్ అయితే ఉక్స్ ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి ఓపెన్ చేసుకునేటట్టు బ్యాక్ ఓపెన్ పెట్టున్నాను. ఇక్కడ మీరు ఫ్రంట్ అయితే ఓపెన్ లేకుండా ప్రిన్స్ కట్గా ఇచ్చాను. చెప్పాను కదా ప్రిన్స్ కటింగ్ ఏ విధంగా చేసుకుంటారో చూపిస్తానని. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కట్ ఇచ్చేస్తున్నాను. నేను థ్రెడ్ పైపింగ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసి కొన్ని క్లాత్లు వచ్చేసి అన్నీ కటింగ్ చేసి చేయకూడదండి. కొన్ని పీస్ వచ్చేసి క్లాత్ ఉంటాయి బట్టి ఈ ఫ్యాబ్రిక్ని బట్టి మీరు ఇక్కడ కట్ చేసేసుకొని ఇదే విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? నేను దీనికి చేయలేదు, కొంచెం డెలికేటెడ్ క్లాత్ కాబట్టి. ఇక్కడ ఫ్రంట్ చూడండి యూ షేప్లో నెక్ ఇచ్చేస్తున్నాను. బ్రాడ్గా యూ షేప్లో నెక్ ఇచ్చున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కటింగ్ వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనక మీకు చెప్పాను కదా పాట్ నెక్ లాగా ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఓపెన్ పెట్టాను. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ పెట్టున్నాను. వెనక పాట్ నెక్ పెట్టానండి. ఓకేనా? ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేది మీకు ఇప్పుడు నేను పేపర్ కటింగ్లో చూపిస్తాను. క్లారిటీగా చూడండి. ఈ రఫుల్ హ్యాండ్స్ కటింగ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ముందు వీడియోస్లో నేను పెట్టున్నాను, అయినా కానీ మీకు ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ ప్లస్ రఫుల్ హ్యాండ్స్ అనేది 2 చూపిస్తాను ఈ వీడియోలో. క్లారిటీగా చూడండి. ఇదిగోండి ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే రఫుల్ ఇవ్వలేదు, కానీ దీనికి ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా పాట్ నెక్ పెట్టుకున్నాను. దీన్ని ఓపెన్ అయితే బ్యాక్ పెట్టున్నాను. ఇక్కడ ఈ బ్లౌజ్కి చూసారా, ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాను. డీప్ నెక్ పెట్టుకొని జస్ట్ స్మాల్ స్లీవ్స్ పెట్టుకున్నాను. హైలైట్గా ఈ లేస్ ఇచ్చినాను. చూడండి, హ్యాండ్స్కి హైలైట్ వచ్చేసి ఈ లేస్ అండి. హ్యాండ్స్ అయితే ఏమి, పాట్ నెక్కి అయితే ఏమి హైలైట్ అయింది. నేను ఇలా దీన్ని హ్యాంగింగ్స్ తోటి రెడీ చేసుకున్నాను. చూడండి, చాలా ట్రెండీ లుక్ ఉంది కదా బ్లౌజ్ అయితే. సింపుల్గా హెవీ లుక్ ఉంది. సింపుల్గా చేసిన హెవీ లుక్ ఉంది. ఎందుకంటే ఈ బ్లౌజ్కి పాట్ నెక్ ఇచ్చున్నాము మనము. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ ఇచ్చున్నానండి. ఇదిగోండి నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క క్లాత్ని మనం కట్ చేసుకొని కావాలంటే పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రిన్స్ కటింగ్ చేసిన తర్వాత మనకు కొన్ని క్లాత్ ఈ పైపింగ్ చేసిన తర్వాత కట్ చేయకుండానే కట్ చేసి పైపింగ్ చేసుకున్నామంటే కొన్ని క్లాత్లు వచ్చేసి ఇక్కడ క్వాలిటీ బాగుండకపోతే ఇదంతా వచ్చేస్తుందండి. మనం కటింగ్ చేసిన వర్క్ అయితే కరెక్ట్గా ఉండదు ఫినిషింగ్. చూడండి, అన్నిటికీ కట్ చేయకుండా ఇలా మీరు వేసుకోవచ్చు, ఈ విధంగా వేసుకోవచ్చు. ఇది ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలని మెజర్మెంట్లో మీ కటింగ్లో క్లారిటీగా చూపిస్తానండి ఇప్పుడు నేను మీకోసం. ఇదిగోండి నెక్ అయితే నేను క్యాన్వాస్ ఇచ్చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి బ్రాడ్గా యూ షేప్లో ఇచ్చాను. ఇదిగోండి ఇలా. ఓకేనా? ఫ్రంట్ కదా మన డ్రెస్సెస్లో ఉంటాయి చూసారా బ్రాడ్గా ఫ్రంట్ నెక్, అదే విధంగా ఫ్రంట్ పెట్టుకున్నాను. తర్వాత ప్రిన్స్ కట్ ఇచ్చున్నాను షేప్లెస్గా. ఇక్కడ ప్రిన్స్ కటింగ్ షేప్ ఇచ్చున్నాను. బ్యాక్ అయితే నేను ఇలా పాట్ నెక్ పెట్టున్నాను. దీనికి హ్యాండ్స్ అయితే షార్ట్ స్లీవ్స్ పెట్టున్నాను. చాలా డిఫరెంట్ లుక్ ఉంది బ్లౌజ్. చూసారు కదా. చూడండి హ్యాండ్స్ అయితే ఎలా ఉన్నాయి మనకి. ఇదిగోండి 3 లేయర్స్గా ఉన్నాయి కదా. ఇలా డబల్ స్టెప్ అయితే నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ ఇదిగోండి స్మాల్, ఇంకొంచెం స్మాల్, అంటే ఇది 7 ఇంచెస్ అయితే ఇది 5 ఇంచెస్, 7 ఇంచెస్, 9 ఇంచెస్, ఇలా 3 ఇంచెస్ సపరేట్గా కట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇదిగోండి ఇలా చూసారా. రఫుల్ హ్యాండ్స్ అంటారు కదా, బాగుంది కదా. బ్లౌజ్కి అయితే ఇవి డిఫరెంట్ లుక్గా ఉంటుంది. మీరు అయితే ఇప్పుడు వచ్చిన ట్రెండ్ లుక్, న్యూ స్టైల్, మంచి ట్రెండీ లుక్ ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే. చూస్తున్నారు కదా, మనకైతే పార్టీ వేర్స్కి
తర్వాత ఫంక్షన్ వేర్స్కి బాగుంటాయి. సింపుల్గా చూడండి, లెహెంగాస్, గాగ్రాస్ మీదైనా, శారీస్ మీదకైనా, ఫ్యాన్సీ శారీస్ చూడండి డిఫరెంట్గా ఉంది కదా. ఓకేనా, ఇప్పుడు ఈ స్లీవ్స్ అనేది ఎలా కట్ చేసుకున్నామని వీడియో మీకు చూపిస్తాను. అండ్ బ్లౌజ్ కటింగ్ కూడా మీకోసం నేను ఇప్పుడు చేయబోతున్నాను. రండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ కోసం కటింగ్ ఏ విధంగా చేశాను, హ్యాండ్స్ కటింగ్, ఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నాం అనేది చూద్దాము. ఓకేనా, ఇంకా రండి స్టూడెంట్స్, ఇదిగోండి ఇప్పుడు నేను మీకు ఈ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకున్నాను అనేది మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. నేను ఏ విధంగా కట్ చేసుకున్నానో సేమ్ అదే ప్యాటర్న్లో మీకు చూపిస్తాను. నేను ప్రిన్స్ కటింగ్ చేసుకున్నాను. ఈ ప్రిన్స్ కటింగ్ కోసం ఈ ఫ్రంట్లో ఈ డాట్స్ లెంత్ ఎంత దూరంలో అయితే పెట్టుకుంటాము, ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర డాట్ ఎంత దూరంలో అయితే పెట్టుకుంటాము, ప్రిన్స్ కటింగ్కి, షేప్ కటింగ్కి ఎంత దూరం అనేది పెట్టుకుంటాము, ఎంత డిస్టెన్స్, ఈ షేప్ ఎలా తీసుకుంటారని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. అది రండి నేను ఇప్పుడు క్లారిటీగా మీకు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కటింగ్కి, బాడీ ఈవెన్ అంబ్రెల్లా ఫ్రాక్ అయినా సరే, ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయినా సరే అండి, సేమ్ మెజర్మెంట్ ఉంటుంది. అంబ్రెల్లా ఫ్రాక్కి కూడా ప్రిన్స్ కట్ పెడతాము బాడీకి వరకు, అది ఇదే ప్రాసెస్లో పెడతాము, ఇదే ప్యాటర్న్లో పెడతాము. రండి ఇప్పుడు నేను క్లియర్గా ఇది ఏ విధంగా అయితే పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లారిటీగా మీకు ఇప్పుడు న్యూస్ పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తాను. ఈ నెక్కుల వరకు అయితే నేను క్యాన్వాస్ వేసుకున్నానండి. ఈ క్యాన్వాస్ వేసుకొని ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. క్యాన్వాస్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇదే మెజర్మెంట్ బ్లౌజ్తో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇది ఎలా అయితే మెజర్మెంట్ చూసుకొని ఒకసారి కట్ చేసుకుందాము. మెజర్మెంట్ చూసుకుందాం. మనం న్యూస్ పేపర్ తీసుకున్నాను, నేను ఒక చార్ట్ తీసుకున్నాను అండి. చూడండి, ఇక్కడ నేను ఒక చార్ట్ తీసుకున్నాను. ఈ చార్ట్లో మనం డబల్ ఫోల్డింగ్ వేసాను. ఇదిగోండి, ఇక్కడ 2 ఫోల్డింగ్స్ వేసాను. మళ్ళీ దీన్ని డబల్ ఫోల్డింగ్ అంటే 4 పార్ట్స్గా వేసాను. ఇదిగోండి, అంటే 4 మడతలు వేసాను దీన్ని. ఓకేనా, ఎందుకంటే మనకు కావాల్సిన లెంత్ ఇది తీసుకున్నాను, విడ్త్ ఇట్లా తీసుకున్నాను, అంటే వెడల్పు ఇటు చుట్టుకొలత, ఇది పొడవు, అంటే లెంత్ విడ్త్ తీసుకున్నాను. మనకు కావాల్సిన లెంత్ వచ్చేసి చూడండి 15 ఇంచెస్ ఉంది ఇది. ఈ బ్లౌజ్ ముందుగా లెంత్ చూసుకుందాం, బ్లౌజ్ పొడవు చూసుకుందాం. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచు నేను మొత్తం పొడవు తీసుకొని 15 ఇంచులు పొడవు తీసుకున్నాను జాకెట్ది. చూడండి, ఇక్కడ నేను 4 మడతలు నా వైపుకి వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను నా వైపుకి. ఫోల్డింగ్స్ మీకు ఆపోజిట్లో ఇక్కడ ఓపెన్స్ పెట్టున్నాను. సరేనా, చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం పొడవు అయితే చూసేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అని చూసుకోవాలి. షోల్డర్ ఎలా చూసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ని, ఇదిగోండి ఈ బ్లౌజ్ని ఇలా వేసేసి పూర్తిగా చూస్తున్నారా, ఇలా మీ దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి ఇక్కడ మడత దగ్గర నుంచి పెట్టుకోండి. కరెక్ట్గా ఇలా మడత దగ్గర నుంచి ఈ షేప్కి పెట్టుకోండి ఇలా దగ్గరగా. ఎందుకంటే మీకు షోల్డర్ ఎంత ఉంది ఎగ్జాక్ట్గా తెలియాలి కాబట్టి అది నేను ఎలా చూసుకోవాలో ఆ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇక్కడ క్లాత్లు ఏమైనా మడతపడి ఉంటే ఇలా సర్దుకొని ఇదిగోండి ఇలా దగ్గరగా పెట్టుకొని నెక్ని ఇలా మీరు జరుపుకొని ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ వరకు ఉంది. ఓకేనా, ఇక్కడ వరకు అంటే నెక్ లోపలికి కొంచెం 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవాలి మార్జిన్. తర్వాత ప్రతిసారి నేను చూపిస్తూ ఉన్నాను మీకు ఈ షోల్డర్కి కొంచెం బయటికి ఇక్కడ ఆర్మోస్ జాయిన్ చేయడానికి క్లాత్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇలా పెట్టి చూసారంటే మీరు ఆర్మోస్ జాయిన్ చేసిన క్లాత్ అయితే లోపల ఉంటుంది, మనకి చేతికి తగులుతూ ఉంటుంది. ఇక్కడికి మనం షోల్డర్ పెట్టుకోవాలి. అంటే మన షోల్డర్ వచ్చేసి ఇక్కడ మార్జిన్ చేస్తున్నాము ఎంత అనేది మీరు అందాజుగా ఇలా మెజర్మెంట్ పెట్టుకొని చూడొచ్చు. లేదు అనుకుంటే మనకు ఇంత డీప్ నెక్కులు పెట్టుకోవాలి అనుకుంటే మీరు చూడండి అలా చూసుకోలేకపోయినా కానీ మీరు ఇంత డీప్ నెక్ అయితే పెట్టుకోవాలి అనుకుంటే షోల్డర్స్ ఖచ్చితంగా మీకు 5 ఇంచుల వరకే తీసుకోవాలి. ఓకేనా, అంటే ఫుల్ షోల్డర్ చూడండి ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మడత దగ్గర నుంచి ఇక్కడ వరకు 5 ఇంచులే పెట్టుకోవాలి. అంటే ఫుల్ షోల్డర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 ఇంచులే పెట్టుకోవాలి. సరేనా, ఎందుకు 5 ఇంచులే అంటే మనకి డీప్ నెక్ పోయే కొద్దీ షోల్డర్ అనేది దగ్గరగా రావాలి. అర్థమైంది కదా, ఎప్పుడైతే మనం డీప్ నెక్లు ఉంటాయో షోల్డర్ తక్కువ ఉంటుంది. ఓకేనా,
ఎప్పుడైతే మనకి షోల్డర్ అయితే ఎక్కువ ఉంటుందో నెక్లు అనేవి పైకి ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు కట్ చేసింది అయితే డీప్ నెక్ అండి. అంటే 9.5 అబవ్ ఉంది కాబట్టి డీప్ నెక్కి షోల్డర్ నేను 5 పెట్టుకున్నాను. 5 షోల్డర్ పెట్టుకున్నాను. ఈ 5 షోల్డర్కే మనకు కరెక్ట్గా వస్తుంది. ప్రిన్స్ కటింగ్కి అయినా సరే మనం డీప్ నెక్లు పెట్టుకున్నాం కాబట్టి మనకు షోల్డర్ 5 తీసుకోవాలి. నేను ఈ విధంగా చూపించాను. మీకు ఇలా చూసుకోవడం రాకపోతే కనుక మీరు ఎంత చెస్ట్ లూజ్ బ్లౌజ్ అయినా సరే, మీకు ఎన్ని ఇంచెస్ బ్లౌజ్ అయినా సరే షోల్డర్ మటుకు ఖచ్చితంగా మీరు 5 ఇంచెసే పెట్టుకోవాలి. 5 ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టుకున్నారంటే మీకు షోల్డర్ అనేది జారిపోతుంది. ఇలా జారిపోతుందండి. ఎందుకంటే నెక్ వచ్చేసి డీప్గా దిగుతున్నాయి కాబట్టి షోల్డర్ ఎప్పుడు తక్కువ ఉండాలి. ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇది చూశారు కదా, ఇప్పుడు మీరు చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను 36 ఇంచెస్ బ్లౌజ్ అండి. అంటే 9 ఇంచెస్ బ్లౌజ్ ఇది బై 4గా వేసుకుంటున్నాను 36ని. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి దీన్ని 9 ఇంచెస్ కదా. చూడండి, చెస్ట్ లూజ్ కూడా మీరు ఈజీగా ఇలా చూసుకోవచ్చు. ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ దగ్గర వరకు చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ ఓపెన్ చేసేసి ఇలా చూసుకోవాలి మీరు. ఓకేనా? ఇదిగోండి, చూసారా 9 ఇంచెస్ బ్లౌజ్ అన్నాను కదా నేను. ఇది ఇక్కడ 18. అంటే దీన్ని మనం బై 4గా వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను కాబట్టి నేను బై 4గా పెట్టుకున్నాను. చూడండి, నేను బ్లౌజ్ పెట్టి మీకు చూపించాను కదా, దగ్గరగా నాకు 5 ఇంచులు వచ్చేసింది. దగ్గరగా ఒక గీత తేడాతో 5 ఇంచులు పెట్టుకున్నాను. బ్లౌజ్ కూడా నేను షోల్డర్ కూడా ఇప్పుడు నేను ఈ షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ బాక్స్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. మనం ఆర్మ్ హోల్ గీయడానికి ఒక బాక్స్ అంటూ పెట్టుకోవాలండి. మనకు షోల్డర్ ఎంత వచ్చిందో ఈ ఆర్మ్ హోల్ డ్రా చేయడానికి బాక్స్ కూడా డ్రా చేసుకోవాలి. ఆ లెంత్ వచ్చేసి ఈక్వల్గా 5 ఇంచుల వరకే ఉంటుంది. షోల్డర్ ఎంత వచ్చిందో ఈ బాక్స్ లెంత్ కూడా 5 ఉంటుంది. ఈక్వల్ టు షోల్డర్ ఉంటుంది బాక్స్ లెంత్. ఈ బాక్స్ లెంత్ మనం మార్జిన్ చేసుకొని దాంట్లో ఆ వచ్చిన బాక్స్ లెంత్లో ఆర్మ్ హోల్ డ్రా చేయాలి. అప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో అర్థమవుద్ది. చూడండి, నేను ఈ షోల్డర్ అయితే ఎంత పెట్టానో ఈ బాక్స్ కూడా ఆర్మ్ హోల్ డ్రా చేయడానికి బాక్స్ కూడా ఖచ్చితంగా అంతే పెట్టాను. 5 ఇంచులు పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. చూడండి, స్టెప్ బై స్టెప్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది, నేర్చుకోగలుగుతారు. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కనుక వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఎలా అయితే నెక్ లూజ్ మెజర్మెంట్ పెట్టాను, ఓకేనా, ఎక్కడైతే షోల్డర్ పెట్టాను, ఎంత వరకు ఆర్మ్ హోల్ బాక్స్ డౌన్ పెట్టాను, చెస్ట్ లూజ్ ఎక్కడ పెట్టుకుంటున్నాను అది మీకు జాగ్రత్తగా గమనించారంటే మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. ఇదిగోండి, చెస్ట్ లూజ్ నేను ఏమన్నాను బై 4కి వేసుకోమన్నాను కాబట్టి 9. మనకి 18 ఇంచెస్ వచ్చేసింది కాబట్టి 9. ఇదిగోండి, ఇక్కడ బాక్సు 9 ఇంచెస్కి నేను కలుపుతున్నాను. ఇదిగోండి ఇలా. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 9 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ ఖర్చుకి 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇది చాలు ఎక్స్ట్రా బ్లౌజ్కి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ 9 ఇంచెస్. ఓకేనా? ఇది ఓవరాల్గా 36 ఇంచెస్ బ్లౌజ్ అండి. 36 బ్లౌజ్ వాళ్ళు మీరు కరెక్ట్గా ఈ మెజర్మెంట్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్ని పెట్టుకున్నారంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ హుక్స్ అండి, మర్చిపోవద్దు. డీప్ నెక్లు ఉంటాయి. బ్యాక్ హుక్స్ ప్రిన్స్ కట్ అంటారు దీన్ని. ప్రిన్స్ కటింగ్ ఈ విధంగా మీరు 36కి నేను పెట్టే మార్జిన్ మెజర్మెంట్ కరెక్ట్గా అందరికీ ఫిట్టింగ్ అయ్యే వాళ్ళు 36 వాళ్ళైతే ఇది పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఆర్మ్ హోల్ డ్రా చేస్తున్నాను. ఇదిగోండి, అంతే అండి. జస్ట్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి మీరు షేప్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, రౌండ్ మేడం అంటారు మళ్ళీ. చూడండి, ఇక్కడి నుంచి మీరు కర్వ్ షేప్ తీసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఆర్మ్ హోల్ జస్ట్ ఇలా తీసుకున్నారంటే ఈ బాక్స్లో మీకు ఆర్మ్ హోల్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నాము మనము, బాక్స్ లెంత్ కూడా అంతే తీసుకున్నాము, 5 ఇంచెస్. చెస్ట్ తీసుకున్నాము. తర్వాత 2 సైడ్స్ అండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సైడ్స్ నేను ఈక్వల్ లెంత్లు తీసుకుంటున్నాను. ఇదిగోండి, నాకు 14.5 వచ్చింది కాబట్టి జస్ట్ ఒక 1/2 ఇంచ్, ఇదిగోండి ఒక 1 ఇంచ్ వరకు తీసుకున్నాను లెంత్లో. మనకున్న లెంత్ అయితే ఇది అయితే నేను జస్ట్ 1/2 ఇంచ్ వరకు తీసుకున్నాను. ఇక్కడ 1/4 ఇంచ్ ఫోల్డింగ్స్కి షోల్డర్ జాయింట్కి వదిలిపెట్టుకొని 15.5 లెంత్ తీసుకున్నాను. తర్వాత షోల్డర్స్ 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ డ్రా చేశాను. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్గా కట్ చేసుకున్నాను నేను.
ఇదిగోండి ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ పెట్టుకున్నాం కాబట్టి ఇది తీసేస్తున్నాను. ఇక్కడ వేస్ట్ క్లాత్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మీకు ఏ విధంగా కట్ చేస్తానని చూపిస్తాను. ఇదిగోండి నాకు ఎక్స్ట్రా క్లాత్ కదా ఇది తీసేస్తున్నాను ఫస్ట్. ఇదిగోండి సింపుల్ కటింగ్ అండి, ఇది ఈజీగా మీరు కుట్టొచ్చు. నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా కుట్టొచ్చు, నేర్చుకోవచ్చు. ఈ బ్లౌజ్ని చాలా సింపుల్గా ఉంటుంది. కటింగ్ అయితే ఒకటే 10 నిమిషాల్లో ఈజీగా మీకు అర్థమైపోతుంది. చూడండి వేస్ట్ క్లాత్ తీసేసాను. ఆర్మోల్స్ వచ్చేసి నేను 2 పార్ట్స్కి ఫస్ట్ ఆర్మోల్స్ తీసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ అయితే నేను టక్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ కదా, కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది పడకుండా ముందు మనం డాట్ దగ్గర కరెక్ట్గా ఇలా ఒక డాట్ పెట్టేసుకుందాం. ఇదిగోండి ఓకేనా, ఇలా టక్స్ పెట్టేసాము. తర్వాత ఈ 2 పార్ట్స్ని సపరేట్ చేద్దాము. షోల్డర్స్ని సపరేట్ చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్గా నెక్ డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు బ్లౌజ్ కూడా ఇదే విధంగా లైనింగ్ ఇచ్చుంటారు, మీరు ఇలా వేసుకోండి. డబల్గా ఇలా వేసుకొని మిగిలిన ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, నేను కూడా దగ్గర 1 మీటర్ వరకు తీసుకున్నాను. ఇది బ్లౌజ్ పేపర్, ఈ పేపర్ చార్ట్ కూడా 1 మీటర్ వరకు ఉంది. నాకు హ్యాండ్స్కి అయితే ఇక్కడ మిగిలింది. ఇవి హ్యాండ్స్కి పెట్టుకుందాము. ఇవి ప్లెయిన్ హ్యాండ్స్ అండి, షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. ఇవి 2 పార్ట్స్ కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. చూడండి ఇలా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నెక్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను నేను ఈజీగా. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి. మనకు కావాల్సిన నెక్ లెంత్ ఎంత, ఫ్రంట్ నెక్ 6.5. ఓకేనా, ఇక్కడ నేను నెక్ లూజ్కి మార్జిన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి 6.5కి మార్జిన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాము. ఇక్కడ ఏమంటున్నా అంటే ఫ్రంట్ నెక్ ముందు మెడ మనకు బాగా డీప్గా బ్రాడ్గా తీసుకోవాలి. ఇది బ్లౌజ్ ప్రిన్స్ కట్ కదా, చూస్తున్నారా. ఇక్కడ వచ్చేసి ఇలా తిప్పకుండా యూ షేప్లో తీసుకోవచ్చు. ఇదిగోండి బాగా ఫ్రంట్ ఇలా యూ షేప్లో తీయచ్చు. ఓకేనా, ఇది ఫ్రంట్ నెక్. ఇది క్యాన్వాస్ వేసుకోవాలండి. క్యాన్వాస్ వేసుకుంటే ఈ బ్లౌజ్కి ఫినిషింగ్ చాలా చక్కగా, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది, లుక్ బాగుంటుంది. క్యాన్వాస్ వేస్తేనే ఫినిషింగ్ లుక్ బాగుంటుందండి. ఇది ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా క్యాన్వాస్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా క్యాన్వాస్ వేసే పని అయితే మీరు ఈ నెక్ని కట్ చేయకూడదు, క్యాన్వాస్ మీదే కట్ చేసుకోవాలి. కానీ నేను మీకు కటింగ్ చూపించడానికి ఏ షేప్లో అయితే ఫ్రంట్ నెక్ తీసుకోవాలనేది మీకు చూపించడానికి నేను కట్ చేశాను. క్యాన్వాస్ వేసే పని అయితే మీరు ఈ నెక్ని ఈ లైనింగ్ పీస్ మీద కట్ చేయొద్దండి. చూసారా ఇలా రౌండ్ షేప్లో తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏంటంటే ప్రిన్స్ కటింగ్కి ఎక్కడ మెజర్మెంట్ పెట్టుకుంటాను మేడం అని చాలామంది నన్ను డౌట్ అడిగారు. ప్రిన్స్ కటింగ్కి ఎలా పెట్టుకోవాలని ఇప్పుడు చూపిస్తాను రండి మీకు. ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూస్తున్నారా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచుల వరకు మార్జిన్ చేసుకోవాలి. ఓకేనా, 2.5, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పక్క నుంచి మార్జిన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్. చూడండి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ అయితే 3 ఇంచెస్ లెంత్కి మధ్యలో పెడుతున్నాను మార్జిన్. ఇలా అండి, అంటే టోటల్గా నేను 1/2 ఇంచ్ కలుపుకుంటున్నాను. ఇక్కడ 2.5 నుంచి మార్జిన్ చేశాను, అటుపక్క ఒక 1/2 ఇంచ్ మార్జిన్ చేశాను, సెంటర్లో ఇలా మార్జిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఆర్మోల్ డాట్ చూస్తున్నారా, ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడి నుంచి 2.5 ఇంచ్. ఇదిగోండి ఇక్కడికి 2.5 ఎక్కడికి వస్తుంది, ఇక్కడ మార్జిన్ చేసుకున్నాము. చూస్తున్నారా, ఇక్కడికి మార్జిన్ చేస్తున్నాము. ఈ రెండు ఇప్పుడు ఈ షేప్లో కలుపుకోవాలి. ఇదిగోండి రైట్. చూడండి ఇలా మీరు మెజర్మెంట్ పెట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా ప్రిన్స్ కట్ షేప్ అయితే ఇలా కుట్టచ్చు. చూసారా, ఇప్పుడు నేను ఆర్మోల్ దగ్గర నుంచి 2.5 పెట్టాను, 2.5 పెట్టాను. ఇక్కడ షేప్ దగ్గర నుంచి కింద 2.5 పెట్టాను. ఇలా ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ మనము కటింగ్ చేసుకోవచ్చు. లేదంటే క్లాత్ కొంచెం సోసోగా, అంటే కొంచెం పీసు వచ్చేసే క్లాత్ అయితే కటింగ్ చేయకుండానే మీరు దీన్ని ఇలా టక్స్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ సెంటర్లో నేను ఇలా పెట్టాను కదా,
అర్థమవుతుంది కదా మీకు. చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇది కట్ చేసేసుకునే పని అయితే మీరు కటింగ్ చేసి పైపింగ్ వేసేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా అయితే కట్ చేస్తాను నేను, మీకు కటింగ్ చూపించేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు షేప్ డాట్ డైరెక్ట్గా మీరు పెట్టేసుకోవచ్చు. క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని పావించు మీరు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇది తీసేస్తున్నాను. ఎందుకు తీయాలి అంటే ఇవి షేప్కి పట్టుకుంటామండి ఇలా, ఓకేనా. ఇలా ఇది చూడండి, ఇలా మనం ప్రిన్స్ కట్ అయితే కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మన కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలండి. ఈ కటింగ్ చేసిన పీస్ని రెండిటికి కలుపుతూ థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఈ పార్ట్ని పెట్టేసి ఈ సైడ్స్ తీసేసుకొని వేరే డిఫరెంట్ క్లాత్ కూడా మీరు వేసుకోవచ్చు ప్రిన్స్ కటింగ్. లేదనుకుంటే దీంట్నే థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఇది కట్ చేయకుండానే పీస్ వచ్చేసే క్లాత్ అయితే మీరు కటింగ్ చేయకుండానే మెజర్మెంట్ పెట్టుకొని ఇక్కడ మార్జిన్ పెట్టుకొని ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకున్నారంటే ఈ ప్రింట్ కూడా ఇటు సైడ్ పడిపోతుంది. 2 డాట్లు పట్టుకొని మీరు క్లాత్ పెట్టి కుట్టేయచ్చు, ఓకేనా. ఇంతవరకు ఫ్రంట్ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు బ్యాక్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం రండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్లో నెక్ లెంత్ ఉందో చూసుకోవాలి. నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ లెంత్ నాకు 10 ఇంచెస్ వరకు ఉంది. 10.5 వరకు ఉంది. చూడండి 10.5 10.5 ఉంది. వెనక మెడ పొడవు 10.5 ఉంది. దీన్ని బాక్స్ చేసుకుందాం. ఇదిగోండి దీన్ని బాక్స్ చేసుకుంటున్నాను. దీన్ని పాట్ నెక్గా ఎలా గీసుకోవాలి అంటే చూడండి, మనం దీన్ని బాక్స్ ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని కుండ మెడలా ఎలా గీయాలి, పాట్ నెక్ ఎలా గీయాలండి. చూడండి ఇదిగోండి ఇక్కడ వరకు మనం ఈ బాక్స్ లోపలికి గీసి, చూస్తున్నారా, అంటే ఒక 3-4 ఇంచ్ వరకు ఇలా గీసి ఇక్కడ నుంచి బయటకు వచ్చేయాలి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా బాక్స్ బయటకు వచ్చేయాలి. 1 ఇంచ్ వరకు ఇక్కడ నుంచి సన్నగా, ఇదిగోండి డిఫరెన్స్ చూస్తున్నారా, ఇక్కడ బాక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ నుంచి బాక్స్ 1.5-1 ఇంచ్ వరకు బయటకు వచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇదే పార్ట్ నెక్. ఇలా మీకు మెజర్మెంట్ ఉంటుంది. చూడండి టేప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఇంచుల వరకు ఇక్కడ నెక్ లోపలికి వచ్చింది, బాక్స్ లోపలికి వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ అవుతూ బాక్స్ బయట నుంచి తీసుకోవాలి. ఇది పార్ట్ షేప్గా తీసుకునే ప్రాసెస్, ఓకేనా. మీరు మనం డైరెక్ట్గా ఈ బాక్స్లోని పార్ట్ చేయాలనుకుంటారేమో, రాంగ్ వే అండి. ఇలా, ఓకేనా. ఇది పార్ట్. ఇప్పుడు మనం ఈ పార్ట్ నెక్ని కట్ చేసేసుకుందాం. మీరు కూడా సేమ్ క్యాన్వాస్ మీద ఇదే విధంగా డ్రా చేసుకోవాలి, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడైతే సెంటర్లో ఓపెన్ చేసేస్తే మీకు ఉక్స్ బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి, చూసారా. నెక్ వేసిన తర్వాత క్యాన్వాస్తో దీన్ని మధ్యలో ఓపెన్ చేసేసేయాలి. బ్యాక్ ఓపెన్ పెట్టుకొని ఉక్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఓకే అండి. ఇదైతే నెక్ నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. మీరు చెప్పాను నేను వివరంగా, క్యాన్వాస్ పెట్టే పని అయితే మీరు బ్యాక్ నెక్ లైనింగ్ మీద కట్ చేయకూడదు. డైరెక్ట్గా క్యాన్వాస్ మీద కట్ చేసుకొని పెట్టి కుట్టిన తర్వాత మీరు తీసుకోవాలి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఎలా కట్ చేసుకోవాలనేది నేను పేపర్ మీద చూపించేస్తున్నాను కాబట్టి మీరైతే లైనింగ్ మీద కట్ చేయకండి. మీకు నేర్పిస్తున్నాను చూడండి, ఇలా, ఓకేనా. ఇది చూసారా, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇది. ఓకేనా, ఇలా సపరేట్గా ప్రిన్స్ కటింగ్